హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు బరిగొంతు తరవాల్సిన అవసరం లేదు, మైకిల్ పెట్టుకున్నాను. సో వీడియో ఒక 25 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు, 20 to 25 minutes ఉంటుంది. ఇంపార్టెంటే పెట్టుకుంటా. కొంచెం లైట్ పైకి అనే తమ్ముడు, ఇంకొంచెం పైకి కలర్లో పడతానుంది. సో ఇంపార్టెంటే చెప్తాను. సింపుల్గా ఈరోజు ఎపిసోడ్ చూస్తే నాకు మీరు ఎంతమంది కనిపించిందో నాకు తెలీదు. ఒకటే అడదాం అనుకుంటున్నా, ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలి అనుకుంటున్నారు, ఎవరు అవుతారు అనుకుంటున్నారు అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఎన్ని వేల మంది కామెంట్స్ చేస్తారో చూద్దాం. దాంతోపాటుగా విష్ణుప్రియ గారి ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో, విష్ణుప్రియ గారి ఫ్యాన్స్ మాత్రమే. నేను విష్ణుప్రియ ఫ్యాన్. నేను గౌతమ్కి వేస్తానా, నిఖిల్కి వేస్తానా, నబిల్కి వేస్తానా, ప్రేరణకి వేస్తానా, ఎవరికి నా ఓటు వేస్తున్నాను విష్ణుప్రియ ఫ్యాన్స్ అనేది కూడా కామెంట్ చేయండి. సో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఆల్రెడీ ఎప్పుడో అనిపించింది, ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకొంచెం అనిపించింది. అదేంటంటే విష్ణుప్రియ గారు ఒక వింత కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఇన్ ఏ పాజిటివ్ వే. ఒక వింత కంటెస్టెంట్, వన్ రేరెస్ట్ కంటెస్టెంట్, మామూలు రేరెస్ట్ కాదు. ఎవరైనా లవ్ ట్రాక్ పెట్టుకుంటే అక్కడ ఉన్నంత వరకు ఫేక్గా పెట్టుకుంటారు, అన్ని సీజన్స్లో జరుగుతున్నవి. లేదా అక్కడ ఉన్నంత వరకు ఫేక్గా పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఏదో ఒకటి చెప్పేస్తారు. అదేనా జరుగుద్ది. విష్ణుప్రియ గారు ఏంద్రా ఆయన బజ్లో కూడా నాకు ఇన్ఫాక్చుయేషన్ ఇష్టం మోర్ దాన్ ఏ ఫ్రెండ్ అనేసి ఆ లవ్ దగ్గరగానే మాట్లాడుతున్నారు ఆవిడ. స్టిల్ సో జెన్యూన్ ఫీలింగ్ వచ్చింది. ఆ జెన్యూన్ ఫీలింగ్ని కంటిన్యూ చేసింది. మధ్యలో వచ్చి వాళ్ళ నాన్న వచ్చి చెప్పినా, వాళ్ళ చెల్లెలు వచ్చి చెప్పినా, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పినా, ఎంతమంది గెస్టులు చెప్పినా కూడా ఆ జెన్యూన్ ఫీలింగ్ లాగే బిహేవ్ చేసింది తప్పించి వేరే రకంగా బిహేవ్ చేయలేదు. పృథ్వీ వెనక ఏం మాట్లాడలేదు. ఎటువంటి కంటెస్టెంట్ రా ఆయన, సూపర్ గోల్డ్ జెన్యూన్ కంటెస్టెంట్ ఆఫ్ దిస్ సీజన్ అన్న ఫీలింగ్ వచ్చింది. అన్ని సీజన్స్లో కంపేర్ చేసుకున్నా కూడా జెన్యూన్గా తను పర్సనాలిటీ షో అని నమ్మింది. పర్సనాలిటీ షో కాబట్టి నాకు ఎలా అయితే బయట ఉంటారనుకుంటున్నారో అలాగే ఉంటానని మానస అలాగే అన్నాడు, శ్రీముఖి అలాగే అన్నది, రవి అలాగే అన్నాడు. అందరూ విష్ణుప్రియ బయట ఎలా ఉందో అలాగే ఉంటుంది అన్న ఫీలింగ్తో ఉంది. బయట ఎలాగైతే నేను బిహేవ్ చేస్తానో అలాగే బిహేవ్ చేస్తున్నా అని అండమే కాదు, క్లియర్గా సీజన్ మొత్తం అలాగే ఉండింది. నాకు ఎలా నచ్చితే అలాగే ఆడతాను అని స్ట్రెస్ చేయడమే కాకుండా జనాలకు నచ్చితే ఉంచుతారు లేకుంటే లేదని కూడా రిపీటెడ్గా చెప్పుకున్న కంటెస్టెంట్, ఏకైక కంటెస్టెంట్ విష్ణుప్రియ గారు మాత్రమే. మామూలు వింత కంటెస్టెంట్ కాదు, ఇన్ ఏ పాజిటివ్ వే. సూపర్ అనిపించింది నాకు. ఏవి కూడా ఆ వీడియో ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఎడిట్ చేశారు, సూపర్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఆవిడ జర్నీ వీడియో. దాని గురించి మాట్లాడుకుందాం, క్లియర్గా అన్ని విషయాలు మాట్లాడుకుందాం వన్ బై వన్. దాంతోపాటుగా ఈరోజు ఎంతమందికి అనిపించింది మామ చెప్పండి. ఈరోజు జరిగింది ఫినాలేకి ముందు ఎపిసోడ్ కాదు, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అది ఎందుకు అనేది చెప్తాను, మాట్లాడతాను, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ప్రైజ్ మనీ ఎపిసోడ్లో స్టార్టింగే ప్రైజ్ మనీ ఏం మాడతారు, ఏం చేస్తారు ప్రైజ్ మనీతో అనేసి అడిగారు. సో ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ప్రైజ్ మనీ ఏం చేస్తారని అక్కడ చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. ఎగ్జాంపుల్ చెప్తాను. పల్లవ్ ప్రశాంత్ అనే వ్యక్తి 35 lakhs తనకు వస్తే ఆ 35 lakhs జనాలకే ఇచ్చేస్తారని మాట ఇచ్చాడు కానీ నిలబెట్టుకున్నాడా అనేది చాలామంది క్వశ్చన్స్. ఇప్పుడు మా గీతు కూడా thumbnail చూసాను, అదే పెట్టింది మన గీతు కూడా. కానీ నా లోపల కంటెంట్ ఏం చెప్తుందో నాకు తెలీదు. నాకు తెలిసింది చెప్తా పల్లవి ప్రశాంత్ గురించి. పల్లవి ప్రశాంత్ అనేవాడు తను ఆల్రెడీ వ్యవసాయ పూరు. అతను రిచ్ అసలు కాదు, వెరీ మిడిల్ క్లాస్ పర్సనాలిటీ. తన ఇల్లు చూస్తే అర్థమైపోద్ది, తన సిచ్యువేషన్ చూస్తే అర్థమైపోద్ది. తను ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటాడు. తను 35 lakhs అదే విన్నింగ్ ప్రైజ్ మనీ ఇస్తాడు. 35 lakhsలో ట్యాక్స్ పోతే మళ్ళీ అది వచ్చేది 24, 25, 26 లక్షల కంటే ఎక్కువ రాదు. ఓకేనా? ఆల్రెడీ ట్యాక్స్ పోయి వస్తుంది, మర్చిపోయి 50 లక్షల్లో ట్యాక్స్ పోయి వస్తుంది, 35 లక్షలు వస్తుంది. 35 లక్షల్లో తను మాట ఇచ్చిన ప్రకారం దాన ధర్మాలు 35 లక్షలు చేశాడో లేదో తెలియదు, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషను చాలా వరకు హెల్ప్ చేశాడు, చాలామందికి హెల్ప్ చేశాడు. నిజంగా గుర్తుపెట్టుకోండి, తనకంటే ముందు హామీలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ రిచ్ వాళ్ళు కూడా ఉన్నారు, అయినా కూడా వాళ్ళు చేసింది ఏం లేదు. కానీ పల్లవ్ ప్రశాంత్ అనేవాడు ఒకటి, తను ట్రోల్ చేస్తారా, తనకు నెగిటివ్ కామెంట్లు పెడతారా, అవన్నీ పక్కన పెడితే తను చెప్పిన మాట ప్రకారం చాలామందికి హెల్ప్ చేశాడు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే తనున్న పొజిషన్కి తన వైపు 20 కోట్ల ఆస్తుండి 35 లక్షలు ఇచ్చేస్తాననేసి ఇచ్చేయకుండా ఉండలేడు. తనకు ఆల్రెడీ ఏమీ లేదు, అయినా కూడా చెప్పిన మాట ప్రకారం ఆల్మోస్ట్ చాలా వరకు హెల్ప్ చేశాడు. చాలా వీడియోస్ చూసాం, నాకు కూడా ఒకసారి చేశాడు. నెల్లూరులో ఎవరైనా ఉంటే జెన్యూన్గా చేశాడు. నెల్లూరులో ఎవరైనా ఉంటేనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటే రీసెంట్ టైమ్స్లోనే కాల్ చేసి నెల్లూరులో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత చేశాడు పల్లవి ప్రశాంత్. నెల్లూరులో ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే చెప్పండి అన్న, నా వంతు నేను చేస్తాను మాట ఇచ్చిన దాని ప్రకారం అనేసి. అంటే నేను చెప్పా, నెల్లూరులో చేస్తే నువ్వు ఎవరికైనా చేస్తే నేను కూడా కొంత హెల్ప్ చేస్తాలే ప్రశాంత్ అని చెప్పా. చేస్తున్నాడు, చేయకుండా ఏం లేడు, చేశాడు కూడా. ఇంకా అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేస్తే కూడా తప్పే నా ఉద్దేశంలో, నాకున్న ఫీలింగ్ చెప్తున్నాను. సో ఇక్కడ నిలబడి చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం, అది నా ఉద్దేశం.
చెప్పడానికి చాలా చెప్పొచ్చు. అది ఒక్కొక్కసారి ఓట్ల కోసం చెప్పొచ్చు. అందరూ కూడా ఒక్కొక్కసారి ఓట్ల కోసం చెప్పొచ్చు. మనం చెప్పాం కాబట్టి గెలిస్తే కదా ఇచ్చేది, ఆ తర్వాత సంగతి చూసుకుందని చెప్పొచ్చు. గెలిస్తే దానివల్ల ఓట్లు వస్తాయేమో, గెలిస్తే ఏముంది ఇవ్వడానికి ఏముంది, అన్ని రకాలుగా ఆలోచించి చెప్పొచ్చు అండి. ఒక రకం కాదు, మనం ఏమి చెప్పలేం దాన్ని. అవినాష్ వాళ్ళ బ్రదర్ కూతురు పెళ్ళికి ఇస్తానన్నాడు, సూపర్ అనిపించింది. ప్రేరణ పేరెంట్స్ అప్పులు తీరుస్తున్నారు, గుడ్. నబీల్ మంచి మూవీ అండ్ కెరీర్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. తర్వాత విష్ణుప్రియ అబ్బాయి వాళ్ళు ఫారెన్ ట్రిప్కి పోలేదు, వాళ్ళకి ఇస్తాడు. మనకంటే కారు అన్నాడు, ఇంకొకరికి బంగారం అన్నది, ఇంకొకరికి వజ్రం అనింది, ఇంకొకరికి ఇది అనింది, అన్ని లిస్టులు చెప్పుకుంటూ వెళ్ళారు. సింపుల్. ఎవరిది వ్యాలిడ్ లేక వస్తుందంటే, ఎవరిది ప్రాపర్ ఇదిలోకి వస్తుందంటే క్లియర్గా చెప్తున్నాను. ఇది హార్ట్ఫుల్గా చెప్పేస్తున్నాడు. అక్కడ చెప్పిన వాళ్ళందరూ ఉత్తా శవర్మే ఆల్మోస్ట్. ఎందుకంటే అంత ఈజీ కాదు చెప్పడం. వాళ్ళు ఎందుకు చెప్పొచ్చు అంటే, అక్కడ నాకు తెలిసి వ్యాలిడ్ రీజన్ అనేది ఎవరిది అంటే, ఫస్ట్ 1-2 పొజిషన్లో ఉంటారని గెస్సింగ్లో ఉంటుంది చూసారా. ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ తర్వాత వీళ్ళిద్దరూ 1-2-3 1-2 అట్లీస్ట్ 1-2నే 1-2లో వీళ్ళే ఉంటారు అనేసి అందరికీ డబ్బా కొట్టేసి అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ చెప్పేది క్లారిటీ వస్తుంది. వాళ్ళిద్దరూ చెప్పే దాని మీద కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చెప్పడం వల్ల ఇది ఏదైతే ఉందో వాళ్ళు గెలుస్తామని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి వాళ్ళు మాట ఇవ్వడం అనేది, వాళ్ళు ఏదైనా చేస్తామనేది కొంచెం క్రెడిబిలిటీ తీసుకొస్తుంది. మిగతా వాళ్ళు ఆల్రెడీ టాప్ 5లో పెట్టిన వాళ్ళు, ఆల్రెడీ 5 పొజిషన్లో 4th పొజిషన్లో పెట్టిన వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఎలాగూ గెలిచేది లేదు, ఏది చెబితే ఏముంది అన్న ఫీలింగే ఎక్కువ క్లారిటీ వస్తుంది. కానీ విష్ణుప్రియ ఆల్రెడీ గివింగ్ అండ్ పర్సనాలిటీ కాబట్టి తను చెప్పిందంటే తింగర్ బుచ్చి ఇచ్చినా ఇస్తుంది అనే సెన్స్తో ఉంది. ఎవరైనా తప్పడానికి కాదు, తెలిసిందే కదా. 1-2 నేను విన్నర్ అవుతానని గట్టి నమ్మకం ఉన్నాడు చెప్పడం వేరు. ఫ్యామిలీ వీక్ తర్వాత ఫ్యామిలీ వీక్లో కూడా ఎవరు పెద్దగా పడుచుకున్న వాళ్ళు చెప్పడం అంటే ఓకే, ఎవరైనా చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు. సో విష్ణుప్రియ గారు చెప్పింది తన ఆ మెంటాలిటీ అన్న ఫీలింగే వచ్చిందిలే, ఇచ్చే రకమే. నెక్స్ట్ నిఖిల్ వచ్చి కొన్ని అప్పులు ఉన్నాయి తీర్చేస్తామన్నాడు. కొన్ని అప్పులు ఉన్నాయి తీర్చేయాలనుకుంటున్నా. దాంతోపాటుగా చిన్నప్పటి నుంచి మాది రెంట్ హౌస్, ఇప్పటికీ రెంట్ హౌస్ అంటున్నాడు. వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మదర్ రెంట్ హౌస్లో ఉంటున్నాం, ఆ రెంట్ హౌస్ నుంచి విడిపించి కొత్త హౌస్కి షిఫ్ట్ చేయించాలనేసి చెప్పాడు. ఈరోజు నిఖిల్కి ఎవరు ఏమనుకున్నా నిఖిల్కి వెరీ పాజిటివ్ ఎపిసోడ్. అన్ని రకాలుగా 2 గుడ్ ఎపిసోడ్. దాని గురించి కూడా చెప్తాను. ఇక్కడ రెంట్ హౌస్ కష్టాల్లో ఉన్నాడు, మా మదర్ ఫాదర్కి రెంట్ హౌస్ నుంచి విడిపించి కొత్త హౌస్ తీర్చుకోవాలని అనిండు. తర్వాత గౌతమ్ కూడా చాలా బాగా అనిపించింది. 2 గుడ్ గౌతమ్. ఇది మాత్రం క్లియర్గా వినండి. గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చి చెప్పాడు ఏమని, గౌతమ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అని క్లియర్గా ముఖం మీద చెప్పాడు. అంత గట్టిగా చెప్పాడు. అదే గౌతమ్కి ఫ్యామిలీ వీక్లో చాలామంది ఫస్ట్ పొజిషన్లో పెట్టారు, సెకండ్ పొజిషన్లో కూడా పెట్టారు. అంటే గౌతమ్ నోస్ తను విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అని తనకు తెలుసు. ఇది నేను ఏందో చెప్పింది, విన్నర్ అవుతాడని నమ్మకం ఉన్నవాడు చెప్పే దాంట్లో ఒక క్రెడిబిలిటీ ఉంటుందని. సో ఇక్కడ గౌతమ్ నాకు భయంకరంగా అనిపించాడు. ఎందుకు, తను విన్నర్ అవుతాను అని తెలిసి కూడా గంగా 10 లక్షలు ఇస్తానన్నాం. ఎందుకంటే తను టాప్ 5లో పెట్టకుండా ఏం లేరు, తనను 1 పొజిషన్లో ఉన్నారు. తను వాళ్ళ అన్న వచ్చి చెప్పాడు, ఇన్ని చెప్పిపోయిన తర్వాత కూడా తను గెలుస్తాడేమో అని తెలిసినప్పటికి కూడా తను 10 లక్షలు ఇస్తానన్నాడు. గంగా చూసారా, వాళ్ళ మదర్ ప్రావిడెంట్ ఫండ్ రిటైర్మెంట్ చేస్తానన్నాడు, లాస్ట్ సీజన్ చేయలేకపోయానన్నాడు చూసారా. అది నాకు జెన్యూన్గా అనిపించింది. అంటే గెలిస్తే ఇచ్చేస్తానని వేరే వాళ్ళు ఎన్ని చెప్పచ్చు, కానీ వస్తాడు గెలుస్తాను గెలిచే ఛాన్స్ ఉంది అనుకున్న వాడు చెప్పడం అనేది గ్రేట్ అన్నది నా ఫీలింగ్. అది జెన్యూన్గా అనిపించింది, నాకు బాగా అనిపించింది. నాకు మీకు అర్థమైంది నా పాయింట్? అర్థమైతే కామెంట్ చేయండి. నాకు సార్ అవినాష్కి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే అర్హత ఉందా? లోపల పిలిచి అందరినీ సేవింగ్ ఆర్డర్ అప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే అర్హత ఉందా? ఇది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాల. ఆ కంటెంట్ దానికి ముందు ఏదో ఎడిట్ చేసి ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను. ఏమన్నా అవినాష్ రిలేటెడ్గా సరే ఏం సార్ ఫస్ట్ ఫైనలిస్ట్ అనేసి ఏదన్నా అన్నాడేమో, దాని రిలేటెడ్గా పెట్టినట్టున్నారు. అర్హత ఉందంటే ఒక్కొక్కరు, గౌతమ్ ఉంది అని ఎంటర్టైన్మెంట్ చేశాడు, అన్ని చేశాడు సార్ ఉంది. ప్రేరణ కూడా సేమ్ అన్ని చేశాడు సార్ ఉంది. నిఖిల్ కూడా డెఫినెట్లీ డిజర్వ్ సార్, బెస్ట్ ఇచ్చాడు. నిఖిల్ అంతా చెప్పాడు. నబీల్ కూడా సూపర్ ఆడాడు సార్, ఉండొచ్చు, అది ఉండాలి అని అందరూ ఉండాలని చెప్పారు. నిఖిల్ సెకండ్ ఫైనలిస్ట్గా నిఖిల్ సేవ్ అయ్యాడు. ఎన్ని గుర్తుపెట్టుకోండి, నేను లాస్ట్లో ఒక మాట చెప్తాను. సెకండ్ ఫైనలిస్ట్గా నిఖిల్ సేవ్ అయిపోయాడు. ఇక్కడ నిఖిల్కి ఎంత పాజిటివ్ ఎపిసోడ్ అనేది క్లియర్గా తెలిసిపోద్ది. నిఖిల్ ఏమంటాడంటే సేవ్ అయిన వెంటనే, సార్ తెలుగు ఇండస్ట్రీకి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు బయటవాడు అన్నారు సార్, నన్ను కర్ణాటక నుంచి వచ్చాను కాబట్టి బయటవాడు అన్నారు సార్. కానీ ఇప్పుడు జనాలు అది రాంగ్ అని ప్రూవ్ చేశారు సార్. నేను బయటవాడిని కాదు, ఇక్కడ వాడినే, మీ ఇంటి మనిషిని స్ట్రెస్ చేసి చెప్తున్నాడు చూసారా నిఖిల్. మీ ఇంటి వాడిని, మీ ఇంటి అబ్బాయిని మన ఓటేయండి అని చెప్పడం, కానీ ఇక్కడ బయటవాడు అన్నారు ఒకప్పుడు. కానీ నేను బయటవాడిని కాదు, మీ వాడిని, మీ ఇంటి వాడిని అనేసి జనాలు ఓట్లేసి ఇక్కడ దాకా తీసుకొని వచ్చి నన్ను ప్రూవ్ చేశారు అనగానే నాకు సార్ మాట్లాడాడు, స్వామి తెలుగు వాళ్ళకి ఎవరైనా కూడా మన వాళ్ళేగా చూసుకుంటారో, తెలుగు వాళ్ళు అలా చూస్తారనేసి చెప్పాడు. దానికి నిఖిల్ అది నాకు తెలుసు సార్, ఇది మళ్ళీ డైరెక్ట్గా ప్రూవ్ అయింది, అది కూడా ఇంకొకసారి ప్రూవ్ అయింది సార్ అనేసి చెప్పాడు.
ఇది కూడా ఓటింగ్ పరంగా ఇంకొక రకంగా బయట జరిగే సిచ్యువేషన్స్కి క్లియర్ యాప్ట్లా ఉంది. నిఖిల్కి ఏదో తెలిసి మాట్లాడినట్టు ఉంది అదంతా. కానీ ఇక్కడే నేను తమ్మునేలు పెట్టింది, నిఖిల్కి ఇదంతా తెలిస్తే చాలా బాధపడతాడు బయటకు తెలిస్తే అనేసి తమ్మునేలు పెట్టాను. అదేంటంటే బయట జరుగుతున్న సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. బయట జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే నిఖిల్ అనే వ్యక్తి మనవాడు కాదు, మన తెలుగువాడు కాదు అనేది ఒక 10 to 20% పీపుల్ క్రియేట్ చేస్తున్న ఆ ఇది ఏదైతే ఉందో అది మనవాడు, మావాడు, మేము, మా వాళ్ళు, నేను మీ వాడిని కాకపోయినా మీ వాళ్ళలాగా చూసుకుంటున్నారు. ఒకప్పుడు వీడు మనవాడు కాదు అన్న నన్ను తెలుగు వాళ్ళు, తెలుగు ప్రజలు నన్ను సేవ్ చేసుకొని ఇక్కడ దాకా తీసుకొని వచ్చారని నిఖిల్ అంటున్నాను. నిఖిల్ బయటకు వచ్చి అరే తెలుగువాడు కాదు అనేసి క్లియర్గా దాని రిలేటెడ్గా ఇది చేస్తూ ఉంటే అది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆ కంటెస్టెంట్ కాదు, ఏ కంటెస్టెంట్ లోపల నమ్మకం పెట్టుకొని మన వాడిని కాదు, నేను మీ వాడిని కాదు, తెలుగు వాడిని కాదు, అయినా కూడా నేను ఇక్కడికి వచ్చి బతుకుతున్నానని మీరందరూ నన్ను బాగా ఆడుతున్నా అనేసి ఆదరిస్తున్నారు చూసారా, దానికి థ్యాంక్స్ అనేసి అక్కడ ఇది ఫీల్ అయ్యే వ్యక్తి బయటకు వచ్చేస్తే ఏంటి లాంగ్వేజ్ ఇది మీద చూస్తున్నారా షోని అని చూస్తే బాధపడక ఏం చేస్తారు, బాధే పడతారు. నాకు అక్కడ స్పాట్లో కలుక్కుమన్నది ఇదే కదా. బయటకు వచ్చి చూస్తే ఎలా క్రియేట్ ఎలా మనసు ఎలా అనిపిస్తుందని నేను చెప్పేది ఒకటే, పదే చెప్తున్నా. గౌతమ్ అండ్ నిఖిల్ బోత్ డిజర్వ్స్ టు బీ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. వాళ్ళిద్దరూ డిజర్వ్డ్. ఒకటే, గౌతమ్ బాగా ఆడాడు ఓటేసుకోండి, నిఖిల్ బాగా ఆడా ఓటేసుకోండి. గౌతమ్ బాగా ఆడలేదా వదిలేయండి, నిఖిల్ బాగా ఆడలేదా వదిలేయండి. గౌతమ్ తెలుగోడు, నిఖిల్ కన్నడవాడు, ఇది తప్పు. రైట్ అన్నది ఏంటంటే వాళ్ళు బాగా ఆడారు, నిఖిల్ వరస్ట్ ఓటేయద్దు, గౌతమ్ వరస్ట్ ఓటేయద్దు, అది చేసుకోవాల్సింది. బాగా ఆడాడు, ఆట బేసిస్ మీద ప్రచారం, ఆట బేసిస్ మీద మాట, ఆట బేసిస్ మీద ఓటు అడగడం కరెక్ట్. తెలుగు వాడేందని 15 వారాలు ఆడుకుంటా వస్తే ఆట చూసి కదా జనాలు ఓటేసేది, తెలుగు చూసి కదా తెలుగు వాడు అనేది ఏంది. తెలుగు వాడు అయ్యి ఊరికే కూర్చుంటే గెలిపించేస్తారా? గౌతమ్ అని కాదు, తెలుగు వాడు అనేసి అంతమంది తెలుగు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఏం చేశారు, ఓట్లు వేయచ్చుగా మరి. గౌతమ్ అనేవాడు ఆట ఆడాడు, గౌతమ్ అనేవాడు గేమ్ ఆడాడు కాబట్టి గౌతమ్కి సపోర్ట్ చేయాలా, అది సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు వాడని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అంత తెలుగు అనేదే ప్రయారిటీ అయితే, తెలుగు అనేదే ఇంపార్టెంట్ పాయింట్ అయితే అంతకుముందు తెలుగు వాళ్ళు పారు. అది నా పాయింట్. దట్ ఈజ్ బ్యాడ్ థింగ్. అనవసరంగా అది నెగిటివ్గానే వెళ్ళదు తప్ప పాజిటివ్ అయ్యే అవకాశం లేదు. గౌతమ్ డిజర్వ్స్ టు విన్ ద టైటిల్, గౌతమ్ ఓట్లు వేసుకోండి. నిఖిల్ డిజర్వ్స్ టు విన్ ద టైటిల్, ఓటు వేసుకోండి. వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా బోత్ డిజర్వ్డ్. ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇద్దరు డిజర్వ్డ్. ఈరోజు గౌతమ్ నేను ఇందాక చెప్పిన పాయింటే 10 లక్షల రూపాయలు గంగవ్వకి ఇస్తానన్న పాయింట్ వేరే వాడు చెప్పడం వేరే, గౌతమ్ గెలుస్తాడన్న నమ్మకం ఉన్నవాడు చెప్పడం వేరే. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సూపర్ అనిపించింది నాకు, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. తర్వాత సరికి అవినాష్ ఇక్కడ డ్యాన్సులు బాగా జరిగాయండి, అందరూ బాగా చేశారు. అది ఓరయ్యో దానికి నడుముకి ఇది కట్టుకొని సాడుగా ఎంత బాగా చేశాడు అవినాష్ ఎంటర్టైన్మెంట్లో తోపబ్బా. 2-3 సార్లు సింగిల్ లెగితే ఏమన్నప్పుడు నబీల్ అవినాష్ ఎరగదీశారు. అక్కడికి వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చోవడం కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ కామెడీ చేయడం మాత్రం సూపర్. దాంతోపాటుగా గౌతమ్ నిఖిల్కి డ్యాన్స్ చేయడాలు, ఆ తర్వాత సరికి పోల్ డ్యాన్స్ చేయడాలు అవినాష్ అండ్ గౌతమ్, ఇవన్నీ చాలా ఫన్నీగా వచ్చాయి. గుడ్. నెక్స్ట్ సరికి 3rd ఫైనలిస్ట్ గౌతమ్. అది రివీల్ చేసే విధానం బాగుంది. క్రాకర్స్ పెట్టి ఆ బెలూన్స్ పగలగొట్టడం, లోపల ఫోటో కనపడడం బాగుంది. నెక్స్ట్ సరికి గౌతమ్ థ్యాంక్ యూ ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు. 4th ఫైనలిస్ట్ ప్రేరణ మామూలు ఎగ్జైట్ వాళ్ళు అనేసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు సార్ థ్యాంక్ యూ ఎవరికి చెప్పాలి, సారీ ఎవరికి చెప్పాలని కంటెస్టెంట్స్ని అడిగారు. సో ఒక్కొక్కరు స్టార్ట్ చేశారు. విష్ణుప్రియ థ్యాంక్స్ వచ్చేసరికి సీతాకి నన్ను బాగా చూసుకున్నది. సారీ వచ్చేసరికి రోహిణి గారికి. విష్ణుప్రియ గారు రోజుకి ఇంప్రెస్ చేస్తానే ఉన్నారు స్వామి. రోహిణి గారికి ఆవిడకి పడట్లేదు, అయినా కూడా రోహిణి గారు రిలేటెడ్గా పాజిటివ్గానే, రోహిణి గారు రిలేటెడ్గా మంచిగానే మాట్లాడుతున్నారు ఆవిడ ఇప్పటికి కూడా. నబిల్ థ్యాంక్స్ మణికంఠను గుర్తు చేసుకున్న విధానం టూ గుడ్ ఫ్రమ్ నబిల్. సారీ వచ్చేసరికి ప్రేరణకి ఇది కూడా సూపర్ అనిపించింది. అప్పుడు ఎప్పుడుదో తీసుకొని అప్పుడు అనవసరంగా దాన్ని లాగాను సార్, నామినేషన్ దాకా తీసుకొచ్చాను నాకు చిన్న గొడవల్ని అని చెప్పాడు. నిఖిల్ వచ్చేసరికి థ్యాంక్స్ వచ్చేసరికి పృథ్వీకి నా వెనకే ఉన్నాడు, నా పక్కన నిలబడ్డాడు. అంతమంది మారు అన్నా ఇంకేమన్నా వీడు మాత్రం పాయింట్అవుట్ చేయకుండా నేను ఎలా ఉంటే అలా స్వీకరించాడనేసి గౌతమ్ నిఖిల్ పృథ్వీని గుర్తు చేసుకున్నాడు. ఇది కూడా ఒక మంచిదే, ఎందుకంటే పృథ్వీ రిలేటెడ్ ఓట్లు కూడా నిఖిల్ కూడా పడతాయి. ఎందుకు నేను ఏదైనా చెప్పినప్పుడు అనాలిసిస్ బేస్ మీద కానీ వీళ్ళకి ఏమని కాదు. ప్రతిసారి నిజంగానే విష్ణు ఎలిమినేట్ అయితే విష్ణు పక్కన ఉండే వాళ్ళకి ఓట్లు వేస్తారు. దాన్ని నేను చెప్పినప్పుడు కావాలని ఏమని చెప్తున్నట్టుగా వస్తున్నాయాలు ఉంటారు కొంతమంది, పండు గిండు గుండు అని కొంతమంది. వాళ్ళు ఎందుకురా అనవసరంగా ఏదేదో ఏలుపెట్టి వాసన చేసుకుంటా ఉంటారు. ఎవడరా ఎందుకు వ్యూస్ కావాలంటే ఏం చేయాలా?
కష్టపడి వ్యూస్ కోసం వీడియోలు చేసుకోవాలి. ఆడిని గెలకదామా ఇన్ని గెలకదాం వద్దు, మేము గెలకలేక కాదు, ఎందుకంటే పిల్ల బచ్చాలను గెలకడం అనేసి నేను వదిలేస్తూ ఉంటా. ఎక్కువ చేశారనుకో ముక్కుకెళ్ళి ఎందుకులే అయిపోయింది, సీత కూడా అయిపోయింది, వదిలేయండి రా, హ్యాపీగా ఉండండి రా, అది పరిస్థితి. సో అది విష్ణుప్రియ రిలేటెడ్గా ఆవిడ బాగా చెప్పింది. పృథ్వీకి థ్యాంక్స్ చెప్పాడు. సారీ వచ్చేసరికి గౌతమ్కి అని చెప్పి, తెలుసు తప్పు, తెలుసో తెలియక తప్పు చేశాను, తెలుసు కూడా తప్పు చేశాను, మాట వదిలినందుకు చాలా సారీ, ఐఎమ్ సారీ, మిస్టేక్ నాదే, మిస్టేక్ ఈజ్ మైన్, మిస్టేక్ ఈజ్ మిస్టేక్, తప్పు తెలిసి చేసిన తెలియ చేసిన చెప్పగానే గౌతమ్ కూడా హగ్ చేసుకోగానే బొగ్గు కూడా కిస్ చేశాడు. హగ్గులు ఎప్పుడైపోయినా కిస్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసిపోయి హ్యాపీగా ఉండి చూడముచ్చటగా ఉంది. మనం మాత్రం ఏడా అది ఇది అనేసి కూడా బుద్ధులు తిట్టుకుంటా ఉన్నారు. ఆగంటారా ఫస్ట్. అక్కడ ఇన్స్టాగ్రామ్లో నిఖిల్కి రీచ్ లేదు, గౌతమ్ కృష్ణకి రీచ్ లేదు, వాళ్ళిద్దరికే పరిస్థితి బాగలేదు. అక్కడ ఈ సీజనే అట్టుంది, ఎవరిని పట్టించుకోనట్టుగా డల్గా తాగుతుంది. ఎందుకు ఉన్నోళ్ళే నాన్ స్టాప్ బూతులు తిట్టుకుంటే రచ్చ చేసుకోవడం? ఎవరికి ఏమీ లేదు ఈ సీజన్లో. ఒక్క నబీల్కే ఇన్స్టాగ్రామ్లో కొంచెం రీచ్ పెరిగింది, కొంచెం ఇది ఉంది, మిగతా వాళ్ళంతా డల్గా సాగుతుంది. ఎవరిని ఏం పట్టించుకునేంత సీజన్ అవ్వలేదు ఈ సీజన్. పాపం బయటకు వచ్చి చూస్తే వాళ్ళే బాధపడతారు, మీరేమో తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని హ్యాపీ ఎందుకు చెప్పమంటారా? రేపు సోనియా పెళ్లి జరిగితే సోనియా పెళ్లికి కూడా నేను పోతా, మేము హ్యాపీ, అదే జరిగేది. ఆ తర్వాత సరికి నిఖిల్ సోనియా గారి పెళ్ళికి నిఖిల్ కూడా వెళ్తాడు, వాళ్ళు హ్యాపీ. ఏముండదో మీరు చూసుకోండి, నేను కూడా పెళ్ళికి పోతాను సోనియా గారి పెళ్ళికి. మరి ఏముంది చెప్పనాడా? అందరూ ఒకటే, మనమే జనాలం ఎరుపప్పులు వేసి వాళ్ళని తిట్టుకునేది, లాస్ట్కి మళ్ళీ ఎరుపప్పులు అవుతాం. నీట్గా చూడండి, నచ్చిన వాళ్ళు కొట్టేసుకోండి అంతే. తర్వాత సరికి అవినాష్ థ్యాంక్స్, అవినాష్ సూపర్ అబ్బా, థ్యాంక్స్ చూస్తారు నబీల్కి, గుర్తు చేసుకుంటానే ఉండు, షీల్డ్ ఇచ్చాడని ఇప్పటికి కూడా. నబీల్ ఇక్కడ ఇంకా సూపర్. నేను ఎప్పుడు బాధపడలేదు, నీకు ఇచ్చాను, నువ్వు తోపుగా ఎంటర్టైన్ చేసావు, కష్టపడ్డావు, సూపర్ అనేసి నబీల్ కూడా బాగా చెప్పాడు. గౌతమ్ సారీ వచ్చేసరికి నిఖిల్కి ఏదైనా ఎప్పటికీ మాట దారాము అది ఇది అన్నాము కాబట్టి సారీ చెప్తున్నా, ఇప్పటి వరకు అన్నిటికీ సారీ అనేసి చెప్పాడు, ద్రాక్ చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి థ్యాంక్స్ కూడా నిఖిల్కి చెప్పడం గౌతంలో సూపర్ అనిపిస్తుంది, అందరికీ నీట్గా వండి పెడతారని. గుడ్. ఈ రకంగా ఈ పర్టికులర్ పాయింట్లో గౌతమ్కి పాజిటివ్, అది నిఖిల్కి కూడా పాజిటివ్. నిఖిల్ అందరికీ వండి పెడుతూ బాగా చూసుకుంటున్నాడు అనేది పాజిటివ్, గౌతమ్ దాన్ని గుర్తించిన విధానానికి పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ, హౌస్ వాళ్ళకే చెప్పాలి సార్, బయట వాళ్ళకి కూడా చెప్పొచ్చు అంటే శ్రీపాదికి చెప్తామని మాకు తెలుసమ్మా, హౌస్ వాళ్ళకే చెప్పాలి అనగానే థ్యాంక్స్ నబీల్కి, వాడు అన్నీ వింటుంటాడు, నాకు ఆ స్ట్రెస్ లేకుండా చేశాడు, అన్నీ నేను ఏది చెప్పినా వింటూ ఉంటాడు, పంచుకోవడానికి ఒక మనిషి దొరికాడని. సారీ విష్ణుకి స్టార్టింగ్లో పెద్ద మాట్లాడినాను, అది అనకుండా ఉండాల్సింది ఏ అమ్మాయినైనా కూడా అనేసి మాట్లాడింది, సారీ చెప్పింది. విష్ణు ఐ లవ్ యూ, ఇక్కడ కూడా సూపర్. ప్రేరణ గారు హగ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి నబీల్ 5th ఫైనలిస్ట్ అయ్యాడు, విష్ణుప్రియ గారు ఎలిమినేట్ అయ్యారు. నబీల్ భయపడ్డాడు, విష్ణుప్రియ గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు నబీల్ ఫుల్ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ నాకు సార్, థ్యాంక్ యూ బాగా ప్రెజర్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ దాకా నిలబెట్టారంటే చాలా భయంగా ఉంటుంది, ఎలా కాదన్న. తర్వాత సరికి విష్ణుప్రియ ప్రేరణ గెలవాలరా, లేడీ విన్నర్ అవ్వాలరా అనేసి అనుకుంటా ఉంటుంది. నేను ఓటర్పల్లి అడిగిన అనేసరికి వేసే వాళ్ళు కూడా ఆగిపోయినట్టున్నారా అంటుంది విష్ణుప్రియ గారు, వెళ్తా కూడా కావిడి. విష్ణుప్రియ నాకు గౌతమ్ వచ్చి బయట కనెక్ట్ అవుదాంలే, ఇక్కడంటే కుదరలేదంటే నాకు లేదు పో టైము అనే జోకులు వేస్తాను. మీ చెల్లెలు నేను ఎంత మంచిగా ఉన్నది అది అంటే జల్లిలు ఇతను బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనేసి వాళ్ళ సిస్టర్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా చెప్పారు, మీకు గుర్తుండలేదు. ఆ తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఐఎమ్ వెరీ ప్రౌడ్ సార్ అనేసి ఏవి జర్నీ వీడియో చేస్తున్నారు, ఏమన్నా సాంగ్స్ సెలక్షను, లాస్ట్లో సాడ్ సాంగ్స్, ఆ బ్లాక్ కలర్ ఇది పెట్టడం, 4-5 ఫ్రేముల్లో చేయడం, ఎడిటింగ్ కానీ, ఆ పాటలు కానీ, పృథ్వీ వీళ్ళిద్దరి రిలేషన్ కానీ, ఆవిడ మాటలు కానీ, జెన్యూన్నెస్ కానీ సూపర్ ఉంది జర్నీ వీడియో, టూ గుడ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ సరికి ప్లానెటరీ పొజిషన్ బట్టి అంటే 1 to 5 ఇవ్వాలి అంతే. ఆ ప్లానెటరీ పొజిషన్ రోజంతా ప్లానెటరీ పొజిషన్స్ అవి ఇవి అంటుంటుంది కాబట్టి ఆ 1 to 5 ఇవ్వాలి. ప్లానెట్స్ని బట్టి సూర్యుడు దగ్గర ఉండాలి 1, 2, 3, 4, 5. సో వెనక నుంచి స్టార్ట్ చేసింది. ఫస్ట్ గౌతమ్ ఫ్యాన్స్ చాలామంది హట్టే ఉంటారు, కానీ విష్ణుప్రియ రిలేటెడ్గా మాట్లాడింది నాకేం తప్పు అనిపించాలి, ఎందుకో చెప్తాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, అది చెప్పింది ఇక్కడ బాగా చెప్పింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, మా నాన్న అమ్మాయిలు పుట్టినందుకు చాలా బాధపడుతుండేవాడు అంటే మా మదర్ చెప్పేది, కానీ ఈరోజు మా మదర్ని మా అమ్మాయే మా నాన్న ఇక్కడ దాకా తీసుకుని వచ్చింది అనే మాట ఏదవుతుందో టూ గుడ్. అమ్మాయిలు పుట్టినందుకు బాధపడాల్సిన అవసరం లేదు, ఆ రోజుల్లో ఉండేదేమో, ఈ రోజుల్లో బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 20-25 సంవత్సరాల తర్వాత అమ్మాయిలు తాట తీసి వదిలేస్తారు, అబ్బాయిల్ని మించిపోతారు, అబ్బాయిల్ని దాటిపోతారు, నో డౌట్. అమ్మాయిలు ఇంకొక 20 ఇప్పుడు నాకు కూతుందనుకో, ఇంకొక 25 years తర్వాత ఏ రేంజ్లో ఉంటారు అమ్మాయిలు. జస్ట్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగిపోయి అమ్మాయిల వల్లే అమ్మాయిల కింద అబ్బాయిలు బతికే రోజులు వస్తాయి. మామూలుగా ఉండదు, ఈ కట్నాలు గిట్నాలు ఎవరు ఏముండదు.
అమ్మాయిలకి ఎదురు కట్నాలు ఇది చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతాయి. అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు అసలు బాధపడాల్సిన అవసరం లేదు. వీ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్. అదనమాట పరిస్థితి. విష్ణు ప్లానెటరీ పొజిషన్స్లో ఐఎమ్ సారీ గౌతమ్, ఇంటికి వెళ్ళాక చూస్తా నువ్వు ఏం ఆడావు ఏంటి అనేది. ప్రస్తుతానికైతే నాకు తెలియదు కాబట్టి ఇప్పటికీ ఐడియా ఇస్తున్నా అనేది తన జెన్యూన్నెస్. ఇక్కడికి వచ్చి డబ్బా కొట్టల, తను ఆల్రెడీ అదే ఫీల్ అవుతుంది, అదే ఫీల్ అయింది, వెళ్ళేటప్పుడు అదే ఫీల్ అయింది, మళ్ళీ డబ్బా కొట్టడం ఇష్టం లేక. క్లియర్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో, అక్కడ హౌస్లో ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా ఎలిమినేట్ అనుకున్న కంటెస్టెంట్ విన్నర్ దాకా 1-2 పొజిషన్ దాకా ఫ్యామిలీ మెంబర్ పెట్టే దాకా ఎలా వచ్చింది అనేది వాళ్ళకి అర్థం కాదు. మనం చూసేటప్పుడు మనకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కాదు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు కాదు. నెక్స్ట్ వచ్చేసరికి అవినాష్కి 4th, నబీల్కి 3rd, ప్రేరణకి నువ్వు విన్ అవ్వాలనుకున్నా కానీ నా మైండ్ ప్రకారం 2 పెడదాం అనుకున్నాను, రన్నర్ అన్నట్టు పెట్టింది. విన్నర్ నిఖిల్ అని పెట్టింది. క్లోజ్గా ఉన్న ప్లానెట్కి నువ్వే విన్నర్ అవ్వాలి అని అనుకుంటున్నాను, అది ఓకేనా, ఓకే అనేసి విన్నర్ అన్నట్టు పెట్టేసి వదిలిపోయింది. విష్ణు థ్యాంక్ యూ ఆడియన్స్, ఇప్పటిదాకా నా తిక్కల దాన్ని భరించారు, నాకు తిక్కతనాన్ని, నా వెరితనాన్ని అన్నీ భరించేశారు. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు అనేసి ఎప్పుడు అందరూ బాగుండాలి అని కోరుకునే విష్ణుప్రియ మళ్ళీ అదే మాటతో ఎగ్జిట్ అయిపోయింది. టూ గుడ్ అండ్ వింత కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ. ఇలాంటి కంటెస్టెంట్ నభూతో నా భవిష్యత్. ఆల్ ది వెరీ బెస్ట్ టు విష్ణుప్రియ. వెరీ జెన్యూన్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నెగిటివ్స్ చెప్పుకున్నాం, పాజిటివ్స్ చెప్పుకున్నాం. ఓవరాల్గా ఎన్ని నెగిటివ్స్ వచ్చినా తన నెగిటివ్లో కూడా తను జెన్యూన్గా ఉంది. తను వర్స్ట్ చేసిన దాంట్లో కూడా తను జెన్యూన్గానే వర్స్ట్ చేసింది, గుడ్ చేసిన దాంట్లో కూడా తను జెన్యూన్గానే వర్స్ట్ చేసింది. ఓవరాల్ షీఈ్ ఎ జెన్యూన్ కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఈరోజు జరిగింది ఫినాలేకి ముందు ఎపిసోడ్ కాదు, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అని నా పర్టికులర్ పాయింట్ ఒక పాయింట్లో అనిపించింది. అదేంటంటే వెనక నుంచి సేవ్ చేసుకుంటూ వచ్చాడా, అదే సేవింగ్ ఆర్డరు టైటిల్ విన్నర్ ఆర్డర్ లాగా చేసుకుంటా వచ్చాడా అన్న డౌట్ వచ్చింది. మీలో ఎంతమందికి అది అనిపించిందో లేదో కూడా కామెంట్ చేయండి. నా ఉద్దేశం వెనక నుంచి చూసుకుంటూ వస్తే నబిల్, ప్రేరణ, గౌతమ్, నిఖిల్, అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఎలాగో లాస్ట్ పొజిషన్లో పెట్టుకోవచ్చు మనం, ఎందుకంటే అసలు నామినేషన్లోకి రావట్లేదు కాబట్టి అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అవినాష్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఈవెన్ టేస్టీ తేజ కూడా ఇందాక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్తాడు, అవినాష్ 5th వస్తాడు, అంతకుమించి ఏమీ లేదు. అదే ఉంటుంది జనాలని, అదే ఉంటుంది ఎక్కువ నామినేషన్లో రాకపోతే. నా ఉద్దేశం ఈరోజు ఫినాలే ఎపిసోడ్లో ఎలాగైతే జరుగుద్దో, ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటాడో, ఒక్కొక్కరు ఎలిమినేట్ చేసుకుంటూ ఆ సీక్వెన్స్ ఎలాగైతే జరుగుద్దో అదే సీక్వెన్స్లో సేవ్ చేసుకుంటూ వచ్చారా నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబిల్. ఏమైనా మారద్దని అనిపిస్తుందా మీకు? చెప్పండి. ఆ ఉద్దేశంలో నాకు అనిపిస్తుంది, ఇలా ఏమైనా చేశారా, నిఖిల్ విన్నరు, గౌతమ్ అన్నారు, 3rd పొజిషన్ ప్రేరణ అండ్ 4th పొజిషన్ నబిల్, 5th పొజిషన్ అవినాష్ అన్నట్టుగా ఏమైనా సేవ్ చేశారని మీకు ఈ సీక్వెన్స్ కరెక్ట్ అనిపిస్తుందా? వాళ్ళు చేసింది అలాగే చేశారన్నట్టుగా అనిపిస్తుందా, లేకుంటే అదేమీ లేరా ఏదో జంపుల్ ఏదో చేసేసారనేసి అనిపిస్తుందా? నాకైతే ఆ డౌట్ వచ్చింది, అలాగే ఏమైనా చేశారా అన్నట్టుగా. మీరు చెప్పాలా, నేను క్లారిటీగా 100% అలాగే చేశారని చెప్పలేను. మా అయితే నబిల్ది, ప్రేరణది మారచ్చు, నిఖిల్ది గౌతమ్ది కూడా మారచ్చు. నేను విన్న దాని ప్రకారం, నాకు వచ్చిన న్యూస్ల ప్రకారం ఒకటే, నిఖిల్ గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా డిఫరెన్స్ అంత హ్యూజ్ అయితే లేదంట, ఒక రకమైన డిఫరెన్స్ ఉంటుందంట లాస్ట్ వీక్లో నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం. సో ఎవరైనా గెలిచే అవకాశం ఉంది. ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకోండి, గెలిపించుకోండి. లాంగ్వేజు అదంతా వద్దు, దానివల్ల ఏమి రాదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లాంగ్వేజ్ అంటే అక్కడ కూడా లాంగ్వేజ్ అంటారు. అప్పుడు మనం లబో దిబో అంటాం. మళ్ళీ ఏంది ఆ పెంట మనం అంటాం, అవతలవాడు అంట, వాళ్ళకి లాంగ్వేజ్ లేదా. కాబట్టి ఆట ఆడాడు, ఓటేసుకోండి. ఎవరికైనా ఓటేసుకోండి. ఊరికి గెలిచిన పోయేది వచ్చేలేదు, మీకు రాదు నాకు రాదు, ఎందుకు అంత? ఓటేసుకోండి, గెలిపించుకోండి, అంతే ఎవరినైనా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. అంతకుమించి ఏం లేదు. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంచుతాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మంచి రీల్స్ ఉన్నాయి అండ్ బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా రేపు ఏం జరగబోతున్నాయి అనేది ఒకసారి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేయండి. ఆదిరెడ్డి అఫీషియల్.